తెలంగాణ ఉద్యమ నేత జిట్ట బాలకృష్ణారెడ్డి ఇక లేరు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో తుదిశ్వాస. యువజన సంఘాల సమితి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన జిట్ట సంతాపం తెలిపిన సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు. తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ లీడర్ జిట్ట బాలకృష్ణారెడ్డి కన్ను మూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ బారిన పడి నెల రోజులుగా సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇక ఆయన కోలుకునే పరిస్థితి లేదని డాక్టర్లు తెలపడంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు భువనగిరిలోని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మార్గ మధ్యలోనే ఆయన తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జిట్ట తనదైన పంతాతో క్రియాశీలకంగా పనిచేశారు. నిజమే, పాపం ఆయన ఆశ ఒక్కటి ఉండే, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, శాసనసభ్యునిగా ఎన్నిక కావాలని ఒక జీవితకాలం లక్ష్యం ఉండే. పాపం తెలంగాణ ఉద్యమంలో భువనగిరి ప్రాంతంలో జిట్ట బాలకృష్ణారెడ్డి అంటే తెలవనోళ్ళు లేరు. సొంత పైసలు, సొంత డబ్బు కూడా వెచ్చించి ఆ ఉద్యమాన్ని ఆ భువనగిరి ప్రాంతంలో ఉర్వోత్తలయుగించిన నాయకుడిగా కూడా జిట్ట బాలకృష్ణారెడ్డి పేరు భువనగిరి రాజకీయంలో చిరస్థాయిగా నిలుస్తుంది. ఇంకోటి జిట్ట బాలకృష్ణారెడ్డి గారు నిజంగా ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి, చట్టసభలకు ఎప్పుడో ఎన్నుకోబడవలసిన వ్యక్తి. కొంత స్థిరమైన ఆలోచనలు లేకపోవడం వల్ల, కొంత అంచనా వేయకుండా అటు ఇటు పార్టీలు తిరగడం వల్ల జిట్ట బాలకృష్ణారెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. మొదట్లో కూడా కేసీఆర్ తోటే తిరిగాను. కొంత ఓపిక బట్టి ఉంటే ఈ పార్టీకి జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీనో ఏదో ఒక చట్టబద్ధమైన పదవిలో ఉండేవారు. కాకపోతే అటు ఇటు అడుగులేసి ఆఖరికి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి జిట్ట బాలకృష్ణారెడ్డి గారు మీరు తెలంగాణ ఉద్యమంలో మీ వంతు పాత్ర పోషించినందుకు నిజంగా మీరు ధన్యులే. మీ అకాల మరణానికి మేము కూడా నిజంగా బాధపడుతున్నాం.